నమస్కారం. మనిషి అంటేనే మంచోడు చర్చకి స్వాగతం. ఈరోజు మనతో ప్రముఖ న్యాయవాది, పౌర హక్కుల ఉద్యమకారులు, తిరుపతికి చెందిన క్రాంతి చైతన్య మనతో ఉన్నారు. క్రాంతి చైతన్య గారు దాదాపు 3.5 దశాబ్దాలుగా పేదల పక్షాన్ని నిలబడి, అలాగే ప్రజల తరపు నిలబడి ఉద్యమాల్లో భాగమవుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పౌర హక్కుల సంఘాల సమన్వయ కమిటీకి కన్వీనర్గా ఉన్నారు. CDRO పేరుతో, కోఆర్డినేషన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ పేరుతో వివిధ పౌర హక్కుల, ప్రజాస్వామ్య హక్కుల సంస్థల్ని సమన్వయం చేస్తున్నారు. అనేక కీలకమైన కేసుల్లో క్రాంతి చైతన్య గారు చాలా డైనమిక్గా వ్యవహరించి పేదల్ని, నిరపరాధుల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ వారితో మాట్లాడదాం. క్రాంతి చైతన్య గారు నమస్కారం. నమస్కారం. క్రాంతి చైతన్య గారు, మొట్టమొదటిగా మీ పేరు క్రాంతి చైతన్య కాదు, ఒరిజినల్గా అయితే తల్లిదండ్రులు పెట్టిన పేరు మురళీధర్ రెడ్డి. మీరు అధికారికంగా రికార్డ్స్లో కూడా మీ పేరు, మరి కులం అన్నది పేరు చివర ఉండొద్దు అనుకున్నారా, లేదు ఉద్యమాల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మార్చుకున్నారా, క్రాంతి చైతన్యగా మార్చుకున్నారు? ఏంటి దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? అంటే నేను లా చేసేటప్పుడు కొంత ఈ ప్రజా ఉద్యమాల పట్ల ఆకర్షితునయ్యాను. ఆ అభ్యుదయ భావాల్లో భాగంగా పేరులో కూడా అభ్యుదయం ఉంటే బాగుంటది అనేటువంటి దీంతో క్రాంతి చైతన్యగా పేర్కొన్నాను. రెండోది, మీరు చెప్పినట్టు ఆ కింద పక్కన తోక అనేది కులాన్ని తెలియజేస్తుంది కాబట్టి, మనం మనుషులు కులాలకి మనం వ్యతిరేకం కాబట్టి ఆ తోకను తీసేసి ఒక అభ్యుదయ భావాలు ఉన్నటువంటి పేరుని పెట్టుకున్నాం. సో కీలకంగా అంటే అసలు మీరు ఈ పౌర హక్కుల ఉద్యమాలు అనగానే చాలా మంది దృష్టిలో ఏదో నక్సలైట్లకి సానుభూతి పరులుగా ఉంటారు, లేదు నక్సలైట్ని కాపాడే పనిలో ఉంటారు అన్న ఒక ఏమంటారు, సమాజంలో అది ఒక రకమైన ఆలోచన ఉంది. అయితే దుష్ప్రచారం అనుకోండి. బట్ మీరు 3.5 దశాబ్దాలుగా అనేక కేసుల్ని, నిర్బంధాలు, మీ మీద కూడా బోల్డ్ అన్ని కేసులు పెట్టారు, నిర్బంధాలను ఎదుర్కొన్నారు. ఈ మార్గాన్ని మీరు ఎంచుకున్నారు. ఈ మార్గాన్ని ఎంచుకోవటంలో మీకు అసలు స్ఫూర్తి ఎక్కడి నుంచి? అంటే విద్యార్థి దశలో, విద్యార్థి ఉద్యమాల్లో, కళాశాలలో అట్లా ఉండేవాళ్ళ, లేదంటే తల్లిదండ్రులు కానీ లేకపోతే ఇతరులు ఎవరి నుంచి అన్నా స్ఫూర్తి పొందారు? లేదు, నేను విద్యార్థి దశలో నేను న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి SK యూనివర్సిటీ అనంతపూర్ లో చేరినప్పుడు మాత్రమే ఈ ఉద్యమాల పట్ల ఆకర్షితులైన. అంతకు ముందు నాకు ఎటువంటి రాజకీయాలు లేవు. యూనివర్సిటీలో స్టూడెంట్ గా ఎంటర్ అయిన తర్వాత అక్కడ అప్పుడు అనంతపూర్ లో వామపక్ష ఉద్యమాలు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ బలంగా పనిచేసేటివి. సో అప్పుడు నేను వాటితో స్ఫూర్తి పొంది నేను ఈ విధంగా పౌర హక్కుల ఉద్యమంలోకి వచ్చాను. ముఖ్యంగా పౌర హక్కుల ఉద్యమంలో పనిచేసేటువంటి వాళ్ళు ఒక లాయర్ అయితే మరింత ఎక్కువగా మేము పనిచేయగలుగుతాం, సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. చట్టము, రూల్ ఆఫ్ లా, ఇవన్నీ కూడా ప్రజల యొక్క హక్కులు, ప్రాథమిక హక్కులు, వీటి పట్ల మాకు సమాజంలో మిగతా వాళ్ళకంటే ఎక్కువ అవగాహన ఉంటది కాబట్టి పౌరుల హక్కులకి భంగం కలిగినప్పుడు ఒక మామూలు పౌరుడిగానే కాకుండా న్యాయవాదిగా ఉంటే మరింతగా ఎక్కువ ఆ పౌర హక్కుల పరిరక్షణకి కృషి చేయొచ్చనేటువంటి ఉద్దేశంతో నేను న్యాయవాది కావడము, అయిన తర్వాత పౌర హక్కులు కావడం జరిగింది. దానికంటే ముందు కూడా అసలు యాక్చువల్గా నాన్నగారు స్కూల్ టీచర్, ఆయన మిమ్మల్ని ఒక ఇంజనీర్ని చేద్దాం అనుకున్నారు. ఆ తరంలో అంతా పిల్లలు ఇంజనీర్ అయితే బాగుండని కోరిక, కానీ మీకు అప్పటికే మీరు లాయర్ కావాలన్నటువంటి, న్యాయవాది కావాలన్న బలమైన కోరిక, మీరు ఇంజనీరింగ్ కాకుండా న్యాయవాది వృత్తి వైపు వచ్చారు. ఉద్యమాల వైపు రావటం వేరు, దానికంటే ముందు కూడా సంభవం ఏదో ఒక టెక్నికల్ జాబ్ కాకుండా పబ్లిక్ లైఫ్ లో ఉండాలన్న ఆలోచన కూడా ఉందనుకోవాలా? అవును, కరెక్ట్. అది వాస్తవానికి నేను ఒక ఇంజనీర్ అయితే కొన్ని వేల మంది ఇంజనీర్లలో నేను ఒకటిగా ఉండేవాడిని. బట్ అదే మనసుకు నచ్చినటువంటి వృత్తిని స్వీకరించినప్పుడు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ గానీ అది చాలా డిఫరెంట్ గా ఉంటది. సో కాబట్టి నేను ఒక ఇంజనీర్ కంటే కూడా ఈ సమాజానికి ఒక న్యాయవాదిగా ఎక్కువ ఉపయోగపడగలను అనేటువంటి ఆలోచనే నన్ను న్యాయవాద వృత్తి వైపు నడిపించింది. వాస్తవానికి నాకు ఇంజనీరింగ్ లో సీటు కూడా వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంజనీరింగ్ కాకుండా న్యాయవాదిగా సమాజంలో ప్రజల హక్కుల కోసం కృషి చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను న్యాయవాద వృత్తిని ఎన్నుకున్నాను. అయితే మీరు టేకప్ చేసిన కేసులు క్రాంతి గారు నిజంగా రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించినటువంటి కేసులు. ఉదాహరణకి అలిపిరి ఘటన, చంద్రబాబు గారి మీద దాడి సందర్భంగా
చాలామంది అమాయకుల్ని జనజీవన స్రవంతిలో కలిసినటువంటి మాజీ నక్సలైట్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని వారి తరపున మీరు వాదించి వాళ్ళ నిర్దోషులకు విడిపించగలిగారు. ఇంత పెద్ద కేసు అప్పటికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నంలో పోలీసులు ఎఫ్ఐఆర్లోనో ఛార్జ్షీట్లోనో కొంతమంది ఈవెన్ నిరపరాధుల పేర్లు పెట్టినా సరే అసలు ఆ కేసు తీసుకోవాలంటేనే చాలా ఒక రకంగా చెప్పాలంటే గట్స్ కావాలి. కానీ మీరు ఎలా అంటే అసలు మీకు ఎలా దాన్ని తీసుకోవాలనిపించింది, ఏం చేశారు? వాస్తవానికి మీకు తెలియనటువంటి మొత్తం బయట ప్రపంచానికి తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే అదే కేసులో నన్ను కూడా ముద్దాయిగా ఇరికించాలనేటువంటి ప్రయత్నాలు అనేటువంటివి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పెద్ద ఎత్తున జరిగాయి. ఓకే ఓకే. అయితే వాస్తవానికి నేను ఆ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది నాకు. ఓకే. తిరుపతిలో నన్ను కూడా ఆ కేసులో ఇరికించి తప్పుడు ఆరోపణలతోటి ఇరికిస్తారనేటువంటి అప్రహెన్షన్ తోటి నేను కోర్టును యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాను. నిజానికి వాస్తవానికి ఆ జడ్జి గారు అయితే అరే మీరండి రోజు కోర్టులో కనిపిస్తారు కదా, మీ మీద కేసు ఏంది, మిమ్మల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం ఏంది, నథింగ్ డూయింగ్ అని చెప్పి చాలా జనరస్ గా అతను ఇచ్చాడు. అంతేకాకుండా ఇక్కడ మన మొత్తం సమాజానికి తెలుసు పీపుల్స్ వార్ పార్టీ చంద్రబాబు నాయుడు మీద హత్యా ప్రయత్నం చేసిందని. దానికి వ్యూహ రచన ఎక్కడో ఎవరికి తెలియనటువంటి చోట జరిగి ఉంటది. అది పోలీసులకి నిఘా విభాగం వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. అసలు సూత్రధారుల్ని పట్టుకోలేక ఇక్కడ మీరు చెప్పినట్టు జనజీవన స్రవంతిలో కలిసిపోయినటువంటి నక్సలైట్లు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళకి నిజానికి వాస్తవానికి ప్రభుత్వం రివార్డు కూడా ఇచ్చింది. లొంగిపోయిన వాళ్ళకి ఏదో రిహాబిలిటేషన్ ఇస్తుంది కదా, రిహాబిలిటేషన్ ఇచ్చినటువంటి వాళ్ళని కూడా ఈ కేసులో ఇరికించడం జరిగింది. అది చాలా అన్యాయం అనిపించింది. కాబట్టి ఆ కేసుని టేకప్ చేశాను. వాస్తవానికి ఒక హక్కుల ఉద్యమంలో పనిచేసేటువంటి వాళ్ళకి హక్కుల పరిరక్షణ అనేటువంటిదే ప్రథమ ధ్యేయం అవుతుంది. కాబట్టి ఆపోజిట్ గా ఎవరు చంద్రబాబు నాయుడు ఉన్నారా ఇంకొకరు ఉన్నారా అనేటువంటిది మేము చూడము. వాస్తవానికి చంద్రబాబు నాయుడు నేను క్రాస్ ఎగ్జామినేషన్ చేశాను ఆ కేసులో. అట్లా వాళ్ళ దగ్గర నుంచి ఈ కేసులో ఈ ముద్దాయిలకు సరైనటువంటి సాక్ష్యాధారాలు పోలీసులు లేదు విక్టిమ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు చెప్పలేకపోవడం వల్ల వాళ్ళని నిర్దోషులుగా విడుదల చేయించారు. ఎన్ని రోజులు పట్టింది ఆ సమయంలో మీ మీద ఒత్తిడి పోలీసుల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వ వైపు నుంచి కానీ ఒత్తిడి ఏమి రాలేదా? సహజంగా వస్తాయి, ఒత్తిళ్లు వస్తాయి, బెదిరింపులు వస్తాయి, అన్ని వస్తాయి. వీటన్నిటికీ తట్టుకొని నిలబడమే హక్కుల ఉద్యమంలో ముందుకు పోవడానికి ఒక ధైర్యం అనేటువంటిదే. అంటే హక్కుల ఉద్యమంలో మాకు ముందు పనిచేసి అమరులైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వాళ్ళ త్యాగాలు ఇవే మోటివేట్ చేసి నిలబెడతాయి. అట్లాగే ఈ ఎర్రచందనం కేసులో కూడా క్రాంతి గారు దాదాపు ఒక 2 అధికారులను చంపారని చెప్పి దాదాపు 350 మంది పైగా ఆ చిత్తూరు, ఆ శేషాచలం, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద, సాధారణ ప్రజల మీద, తమిళనాడుకి చెందిన వాళ్ళ మీద 356 మంది మీద కేసులు పెట్టారు. ఆ కేసు కూడా మీరు చాలా అంటే తమిళనాడు పోలీసులకు వ్యతిరేకంగా లేదు ఏపీ పోలీసులకు వ్యతిరేకంగా ఆ కేసులో సుదీర్ఘ పోరాటం చేశారు. ఏంటి దాని నేపథ్యం ఏంటి? వృత్తి జీవితంలో నేను సాధించినటువంటి చాలా గొప్ప కేసు మైలురాయి అది. అది ఆ కేసులో 4 రోజుల పాటు కంటిన్యూస్ గా పర్ డే 3 అవర్స్ లెక్కన 12 అవర్స్ ఆర్గ్యుమెంట్ చేశారు. 12 అవర్స్. అట్లా ఆ కేసులో అసలు తర్వాత రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఎవరో వ్యక్తిగతమైన పరిచయాలు లేవు మనకి. వాళ్ళు దండం పెట్టి వెళ్తుంటే అంతకంటే జీవితంలో ఏమీ అవసరం లేదనిపిస్తుంది. అట్లా 356 మందిని నిజానికి వాళ్ళకి లాయర్లు వాళ్ళు పెట్టుకున్నా గానీ వాళ్ళకి ఎవరికి వాళ్ళ లాయర్లు ఎవరో తెలియదు. ఆ కేసులో లాయర్ అంటే నేనే. అట్లా నా దీనివల్ల ఆ 356 మంది క్లియర్ అక్విటల్ నిర్దోషులుగా బయటపడగలిగారు 356 మంది. అట్లాగే సార్, అంటే మీరు ఇవే కాకుండా క్రాంతి గారు చాలా ఎక్కడ ఎన్కౌంటర్లు జరిగినా మనం వింటూ ఉంటాం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీస్ అని, నిజ నిర్ధారణ కమిటీలని వెళ్తుంటారు. మీరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి సంఘటనలు కూడా నిజ నిర్ధారణ కమిటీ తరపున మీరు వెళ్ళేవారని చెప్పారు. యాక్చువల్గా ఏం చేస్తారు? ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది, ఏ రకంగా అక్కడ నక్సలైట్లు కాల్పులు జరిపితే పోలీసులు ఎదురు కాల్పులు జరిపారా లేదా ఏం జరిగిందన్నది ఎలా ఐడెంటిఫై చేస్తారా? నిజ నిర్ధారణ నివేదికలకి అంటే ఎట్లా తర్వాత దాన్ని ఫర్దర్గా ఏం చేస్తారు? కోర్టుల్లో కేసులు వేస్తారా?
పోలీసుల మీద ఏ రకంగా ఇది- ముందుకెళ్తుంటారు? అవును. చాలా మంచి ప్రశ్న. మేము ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ లో నల్లమలలో జరిగినటువంటి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ లో ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని పోలీసులు ఎన్కౌంటర్ లో చంపితే దానికి ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళిన తర్వాత మేము ఒక ప్రచురణ తీసుకొచ్చాము, బుక్లెట్ ని. ఓకే దాని పేరు నిమ్మ చెట్టుకి నోరుంటే. ఓకే అంటే మీరు అడిగారు కదా ఎలా మీరు నిర్ధారిస్తారని. అవును. అక్కడ స్పాట్ కి వెళ్తాం మేము. స్పాట్ కి వెళ్ళి డీప్ ఫారెస్ట్, ఎంత డీప్ ఫారెస్ట్ అయినా కానీ ఆ స్పాట్ కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎన్కౌంటర్ జరిగింది అని చెప్పబడుతున్నటువంటి ప్లేస్ లో ఫైరింగ్ అనేటువంటిది వన్ సైడ్ జరిగిందా, లేకపోతే ఫైరింగ్ ఇండిస్క్రిమినేట్ గా జరిగిందా, ఫైరింగ్ వల్ల అక్కడ ఉన్నటువంటి చెట్లు, బుల్లెట్ గాయాలు దేనికి పడ్డాయి ఏంటి, తర్వాత ఆ చనిపోయినటువంటి నక్సలైట్స్ కి ముందు వైపు నుంచి ఇంజురీస్ జరిగాయా, వెనక పారిపోతా ఉంటే వెనక వైపు నుంచి కాల్చారా, లేకపోతే పాయింట్ బ్లాంక్ లో నుంచి కాల్చారా. డిస్టెన్స్ ఎన్కౌంటర్ అంటేనే డిస్టెన్స్ ఉండాలా. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మేము అబ్జర్వ్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ మేము చాలా కేసుల్లో కోర్టులో రిపిటిషన్స్ ఫైల్ చేసి పోస్ట్ మార్టం విత్ ఎక్స్పర్ట్స్ దగ్గర ఆర్డర్స్ తీసుకుంటాం. దాంట్లో అంతా బయటపడింది ఏంటంటే వీళ్ళు పాయింట్ బ్లాంక్ రేంజ్ లోనే వాళ్ళని కాల్చి చంపేస్తారు. పట్టుకున్న తర్వాత వాళ్ళ అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ వూండ్స్, ఎంట్రీ ఎగ్జిట్ వూండ్స్, ఫోరెన్సిక్ సైన్స్, వీటన్నిటిని కూడా జోడిస్తే అది క్లియర్ గా అర్థమవుతుంది అది రియల్ ఎన్కౌంటరా, లేకపోతే పాయింట్ బ్లాంక్ రేంజ్ లో నుంచి కాల్చారా, లేకపోతే అక్కడ ఇండిస్క్రిమినేట్ ఫైరింగ్ జరిగిందా, లేదు వాళ్ళ వైపు నుంచి ఏమైనా ఫైరింగ్ జరిగితే ఇటువైపు ఉన్నటువంటి వైపు బుల్లెట్ ఇంజరీస్, లేకపోతే ఆనవాళ్లు ఇవేమైనా ఉన్నాయా, వన్ సైడెడా, వీటన్నిటిని కూడా మేము అబ్జర్వ్ చేస్తాం. అట్లా అబ్జర్వ్ చేసి వేర్ ది డెడ్ బాడీ స్పీక్స్ అనేది ఒక మా కాన్సెప్ట్. పౌర హక్కుల ఉద్యమంలో పనిచేసేటువంటి ఎవరైనా కానీ ఈ ఎన్కౌంటర్స్ లో ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసేటప్పుడు మేజర్ గా ఆ డెడ్ బాడీ చాలా విషయాలు చెప్తుంది మనకి. కానీ ఇప్పటికీ మన వ్యవస్థలో దశాబ్దాల పాటు బెయిల్ రాకుండా ఉండే పరిస్థితి ఎందుకుంది క్రాంతి గారు? అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒకటి లీగల్ ఎయిడ్ అనేటువంటిది, న్యాయ సహాయం అనేటువంటిది సరిగా అందట్లేదు. వీళ్ళు పైకి కుదురు కొడుతుంటారు, మేము న్యాయ సహాయం అందిస్తున్నాం, లీగల్ ఎయిడ్ సెంటర్స్ పెట్టాము, అది పెట్టాము, ఇది పెట్టాము అంటున్నారు. కానీ వాస్తవానికి గ్రౌండ్ గ్రాస్ రూట్ లెవెల్లో చాలా మందికి సరైనటువంటి ఎఫెక్టివ్ లీగల్ ఎయిడ్ అందడం లేదు. విషయం ఏంటంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 రోజులకు ముందు ఒక 302 కేసులో ఒక స్త్రీ తన భర్త చంపేసిందనే అభియోగంతో జైల్లో ఉంది. ఆమెకి ఆమె షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి బీద ఆమెకు ఒక 3 కూతుర్లు, ఒక కొడుకున్నాడు. భర్త తాగుబోతూ ఆఖరికి తనని ప్రాస్టిట్యూట్ చేయమని చెప్పి, ప్రాస్టిట్యూట్ చేసైనా నువ్వు డబ్బులు తీసుకురా అని చెప్పి బలవంత పెడితే ఆమె భర్తను చంపేసింది అనేది అభియోగం. అయితే ఆమెకి ఎవరు బెయిల్ వేయరు, ఎందుకంటే ఆమె డబ్బులు ఇచ్చుకోలేదు. ఆఖరికి ఏం చేశారు, కోర్టు వాళ్ళు ఒక లాయర్ ని పెట్టారు ఆమె బెయిల్ వేసుకోవడానికి. ఏ లాయర్ ని పెట్టారు? కొత్తగా ఆ ప్రొఫెషన్ లోకి వచ్చినటువంటి లాయర్ ని పెట్టారు. అతనికి పాపం ఎట్లా రాయాలి, అసలు బెయిల్ పిటిషన్ ఎట్లా డ్రాఫ్ట్ చేయాలో కూడా తెలియదు. అప్పుడు ఆ సందర్భంలో నా నోటీస్ కి వస్తే నేను వాలంటరీగా పోయి ఆ కేసులో మొత్తంగా కూడా ఎఫెక్టివ్ గా అసలు డిలే ఆఫ్ ఎఫ్ఐఆర్ మొత్తానికి సంబంధించినటువంటి దీంతో ఎఫెక్టివ్ ఆర్గ్యుమెంట్ అనేటువంటిది చేయడం జరిగింది. అంటే లీగల్ ఎయిడ్ అనేటువంటిది ఇన్ఎఫిషియెంట్ లీగల్ ఎయిడ్ కాదు. ఎవరో ఒకరిని మేము లాయర్ని ఇచ్చామంటే ఇచ్చామని కాదు. 302 అనేటువంటి కేసు చేయాలంటే ఒక ఎఫిషియెంట్ లాయర్ కావాలి. ఆ ఎఫిషియెంట్ లీగల్ సర్వీసెస్ ని ప్రజలకి అందియడం లేదు. దానివల్ల ఏమవుతుంది, చాలా మంది సంవత్సరాల తరబడి జైళ్లలోనే మగ్గిపోతున్నారు. నిజానికి చిత్తూరు జిల్లాలో మేము పౌర హక్కుల సంఘం ఒక 15 సంవత్సరాల క్రితము చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సబ్ జైల్స్ ని విజిట్ చేసి ఆ సబ్ జైల్స్ లో ఈ విధంగా న్యాయ సహాయాన్ని పొందలేనటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ వివరాలు సేకరించి ఒక బుక్లెట్ కూడా తీసుకొచ్చాం. ఆర్ఫన్స్ ఆఫ్ జస్టిస్. ఆర్ఫన్స్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది ఒక వన్ ఆఫ్ ది ప్రామినెంట్ పబ్లికేషన్ మాది. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏంది, నిజానికి ఇవాళ జైలులో మగ్గుతున్నటువంటి వాళ్ళందరూ కూడా సమాజంలో వెనుకబడినటువంటి నిమ్న కులాలకు చెందినటువంటి కడు పేదవాళ్ళే. మంచి నేరాలు చేసి డబ్బున్న వాడి నేరం చేస్తే వాడికి పెద్ద పెద్ద హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి లాయర్లు వస్తారు, అపీర్ అవుతారు, వాడిని బయటికి తీసుకుపోతారు. అట్లాంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి చెప్పండి సార్. ఇంకొక కేసులో ఒక స్త్రీ వాస్తవానికి తన భర్త తాగుబోతూ అతను అర్ధరాత్రి లేచి బీడి అంటించుకునేటువంటి క్రమంలో పక్కన కిరసనాల్ స్టవ్ ఉండింది, దాని మీద అంటించేసి ఆ అగ్గిపుల్ల వేయడం వల్ల ఆ స్టవ్ అట్టుకొని అతను మంటల్లో కాలిపోయాడు.
అయితే అతను కూడా మరణ వాంగ్మూలం ఇచ్చాడు, నా భార్య నన్ను కృష్ణాలు పోస్తే అంటించేసిందని. ఓకే. ఎందుకు ఇచ్చాడంటే అతను కూడా నమ్మాడు దాన్ని. ఓకే ఓకే ఓకే. అట్లాంటి కేసులో ఆమెకి లీగల్ ఎయిడ్ ఇచ్చి ఆ కేసులో ఒక బెనిఫిట్ డౌట్ కింద మొత్తం ఎఫెక్టివ్ గా ప్రాసిక్యూషన్ నడిపి కేసులో కూడా ఆమెని నిర్దోషిగా విడుదల చేయించడం జరిగింది. ఓకే. అంటే ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఇది జరిగి 10 సంవత్సరాలకు పైన గానీ ప్రతి నెల ఆమె ఫోన్ చేస్తుంది నాకు. ఓకే ఓకే ఓకే. ఏమండి బాగున్నారా, మీరు చల్లగా ఉండాలా ఓకే అని. అంటే ఒక లీగల్ ఎయిడ్ అనేటువంటిది, ఒక న్యాయ సహాయం అనేటువంటిది ప్రజలకు మనం అందిస్తే ఓకే, ఇది వాళ్ళు జీవితాంతం మర్చిపోరు. ఈ మధ్య కాలంలో కూడా మీ మీద ఎన్ఐఏ దాడులు జరిగినాయి, మీరు నక్సలైట్ల సానుభూతి పరులుగా ఉన్నారు, లేదు వివిధ కేసుల్లో మీ దగ్గర సమాచారం కొంత కరస్పాండెన్స్ జరిగిందని మీ మీద ఈ మధ్య కాలంలో కూడా ఒక దాడి జరిగినట్టుగా విన్నాం. ఏం జరిగింది ఆ కేసులో? అంటే ఇప్పుడు నా మీద ఒక్కడి మీదే కాదు, ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం దాదాపు 50-60 మంది ఇళ్ల మీద దాడులు చేశారు. పౌర హక్కుల సంఘాల నాయకుల ఇళ్ల మీద, పౌర హక్కుల సంఘాలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తల ఇళ్ల మీద దాడులు చేశారు. వాళ్ళ మోటివ్ ఏంటంటే, మేము ఈ విధంగా ప్రభుత్వం యొక్క ఫ్యాసిస్ట్ రూల్ కి వ్యతిరేకంగా, సో మేము ఏం మాట్లాడుతున్నది ఏం లేదు. ఒకటి, రూల్ ఆఫ్ లా పాటించండి, రాజ్యాంగాన్ని గౌరవించండి, ప్రజల ప్రాథమిక హక్కుల్ని విలువ ఇవ్వండి, వాటికి గ్యారెంటీ ఇవ్వండి అనే మాట్లాడుతున్నాం. అంతకంటే ఒక ఇంచు కూడా ఎక్కువ మాట్లాడటం లేదు. కానీ దీన్ని కూడా ప్రశ్నించేటువంటి గొంతుల్ని సహించేటువంటి పరిస్థితి ఇవాళ పాలకులకు లేదు. ఈ గవర్నమెంట్స్, అది రాష్ట్ర ప్రభుత్వమైనా కావచ్చు, కేంద్ర ప్రభుత్వమైనా కావచ్చు, ప్రశ్నించే గొంతుని నొక్కివేయాలా, వాళ్ళని బెదిరించాలి, భయపెట్టాలి, లొంగ తీసుకోవాలా. సో కాబట్టి దాడులు చేసి టెర్రరైజ్ చేస్తే వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గుతారు. వాళ్ళు మాట్లాడడం మానేస్తే మనం చేసేటువంటి ఫ్యాసిస్ట్ రూల్ కి అదుపు ఏమి ఉండదు. ఇవాళ ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి మారణ హోమం చూస్తే మీకు, ఇవాళ నిన్నటికి మొన్న 4 చిన్న పిల్లలు చావు బతుకుల మధ్య ఉన్నారు. 4 చిన్న పిల్లలని కూడా కాల్చారు. వాళ్ళకి బుల్లెట్ ఇంజరీస్ జరిగి వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ వాళ్ళ పేరేమో నక్సలైట్లు అంటారు. వీళ్ళు చిన్న పిల్లలు, 14 years 15 years. అంటే మొత్తం రాజ్యం అనేటువంటిది ప్రశ్నించేటువంటి గొంతుల్ని సహించలేదు, ప్రశ్నించే తత్వాన్ని సహించలేదు. కాబట్టి మాలాంటి ప్రభుత్వాలను ప్రశ్నించి నిలదీసేటువంటి వాళ్ళ మీద అనేక రకాలైన దాడులు కావచ్చు, తప్పుడు కేసులు కావచ్చు, రకరకాల పద్ధతుల్లో వాళ్ళు నిర్బంధాన్ని ప్రయోగిస్తూనే. మీరు పేదల పక్కన లేదంటే గొంతు ఇవ్వని వాళ్ళ పక్కన మీరు వాదిస్తూ, మీరు కూడా కొన్ని కేసులు ఎదుర్కొంటూ, విచారణలు ఎదుర్కొంటూ, బహుశా కొన్ని సందర్భాల్లో అరెస్టులు కూడా జరిగి ఉంటాయేమో మరి. దాదాపు నా మీద ఒక 1/2 డజన్ కేసులు రిజిస్టర్ చేశారు. వాటన్నిటిలో కూడా నన్ను నేను డిఫెండ్ చేసుకున్నాను, నిర్దోషులుగా బయటపడ్డాం. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసు ఈ కేసులు నిలబడేటువంటి కేసులు కావని. ఒక ఇబ్బందికి గురి చేయడం అంటే, ఎక్కడెక్కడో కేసు పెడతారు. ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను, నా మీద విజయవాడలోనో వైజాగ్ లోనో కేసు పెడతారు. నేను ఇక్కడి నుంచి అక్కడికి తిరగాల అంటే ఇబ్బందికి గురి చేయడమే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్. ఇవన్నీ సరే, ఒక ప్రజల కోసం మనం ప్రజా జీవితంలోకి ఒక కార్యరంగాన్ని, కార్యక్షేత్రాన్ని ఎంచుకున్న తర్వాత, సో ఇటువంటి నిర్బంధాలు అనేటువంటివి కొత్తవి కాదు. వాటన్నిటికీ కూడా తట్టుకొని నిలబడి మేము ఇవాళ ముందుకు పోతున్నాం. వాస్తవానికి ఈ రోజు సమాజంలో హక్కుల ఉల్లంఘన మనం పరిగణలోకి తీసుకుంటే, ఇట్లాంటి నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది 1000 మంది ముందుకు వస్తే గానీ ప్రజల యొక్క హక్కులు పరిరక్షించబడవు. ఆఖరిగా మీరు క్రాంతి గారు, ఈ కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్, ఎందుకంటే ఇప్పుడే మీరు చెప్పారు, తిరుపతిలో ఉండే క్రాంతి గారి మీద వైజాగ్లోనో లేకపోతే శ్రీకాకుళంలోనో కేసు పెడితే అక్కడికి తిరగలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అదే సాధారణ ప్రజల మీద, లేదు వాళ్ళకి అనుమానం వచ్చిన వాళ్ళ మీద, కొంతమంది మీద కేసులు పెట్టినప్పుడు వాళ్ళ తరపున వాదించడానికి నిజంగా ఒక జాతీయ స్థాయిలో ఈ ప్రజా సంఘాలు, ప్రజా హక్కుల ఉద్యమకారులు ఒక నెట్వర్క్గా ఫామ్ కావడం చాలా అవసరం. కానీ మీరు ఆ ప్రయత్నం చాలా సక్సెస్ఫుల్గా చేసినట్టున్నారు. 22 ప్రజా సంఘాలని, హక్కుల ఉద్యమకారుల సంఘాలని కలిపి ఒక ఫెడరేషన్ ఏ రకమైన ఫలితాలను ఇస్తుంది? వాస్తవానికి ఒక్కొక్క రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన ఒక్కొక్క తీరులో ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైనటువంటి హక్కుల ఉల్లంఘన జరగదు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో హక్కుల ఉల్లంఘన ఒక రకంగా ఉంటది, కాశ్మీర్ లో హక్కుల ఉల్లంఘన ఒక రకంగా ఉంటది, పంజాబ్ లో ఒక రకంగా ఉంటది, కన్యాకుమారిలో ఒక రకంగా ఉంటది. సో ఇట్లా అన్ని రాష్ట్రాల్లో హక్కుల ఉల్లంఘన అయితే వివిధ రూపాల్లో కొనసాగుతుంటాయి. ప్లస్ ఈ మొత్తంగా కూడా
ఒక్కరి వాయిసే సరిపోదు. అవును. ఒక గొంతు బదులు 10 గొంతులు కలిస్తే ఎక్కువ వాయిస్ మనం వినిపించగలుగుతాము అనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్స్, లైక్ మైండెడ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్స్ తోటి కలిపి ఒక నెట్వర్క్ ని ఏర్పాటు చేశాము. వీటి బేస్ చేసుకొని వివిధ రాష్ట్రాల్లో కూడా మేము ఫ్యాక్ట్ ఫైండింగ్స్ చేసాం. నేను ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాను, కాశ్మీర్కి వెళ్ళాను, పంజాబ్కి వెళ్ళాను, ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ లో అయితే ఇప్పటికీ ఒక 6 డజన్ సార్లకు పైన డీప్ ఫారెస్ట్ ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ లోకి వెళ్ళి కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్స్ చేయడం జరిగింది. ఇవాళ ఏంటంటే అసలు ఫ్యాక్ట్ ఫైండింగ్ పోలేనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. ఇంతకు ముందు పోనిచ్చేవాళ్ళు, ఇవాళ లేదు, అరెస్ట్ చేస్తున్నారు. అంటే నీ నిర్ధారణ కమిటీలో అసలు అక్కడ అంటే వాళ్ళ ఆధారాలు సేకరించుకున్న తర్వాత కూడా మీరు అక్కడికి వెళ్ళి చూడటానికి అవకాశం లేకుండా ఆపేస్తున్నారు, అంతేనా? గతంలో మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇది చాలా బోటకు పని కౌంటర్, ఇంత దారుణంగా దీన్ని చంపారు, ఇట్లా జరిగారు అని డీటెయిల్స్ అన్ని కూడా మేము ప్రెస్ ద్వారా బయట ప్రపంచానికి తెలియజెప్తున్నాం. కాబట్టి వాళ్ళ యొక్క బోటకత్వం బయటపడుతుంది. కాబట్టి ఇవాళ అసలు మమ్మల్ని లోపలికి ఎంటర్ చేయని బయట అరెస్ట్ చేస్తున్నారు. బయట అరెస్ట్ చేసి మళ్ళీ మమ్మల్ని వెనక్కి తీసుకొచ్చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ దేశంలో స్వేచ్ఛగా సంచరించేటువంటి రైట్ టు మూవ్మెంట్ అనేటువంటి దాన్ని, ఒక ఫండమెంటల్ రైట్ ని కూడా ఇవాళ అరెస్ట్ చేయడం లేదు. రైట్ టు ఫ్రీ మూవ్మెంట్ అనేటువంటిది లేదు. అట్లా మమ్మల్ని నిజ నిర్ధారణలకు వెళ్లకుండా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితికి ఈ రోజు రాజ్యం చేరుకుంది. ఆఖరిగా క్రాంతి గారు, మీరు దాదాపు 3.5 దశాబ్దాలుగా ఈ సర్వీస్లో ఉన్నారు. క్రమంగా సమాజంలో ఇప్పుడు మనం చెప్పుకుంటాం, కన్నాభిరాణి గారు, లేదంటే బాలగోపాల్ గారు, లేదా మరొకళ్ళు హరగోపాల్ గారు, చాలామంది న్యాయవాద వృత్తిలో ఉండి లేకుండా కూడా బయట ప్రజలకి దన్నుగా నిలబడ్డ, ముఖ్యంగా ఇలాంటి ఈ పీడిత వర్గాలకు దన్నుగా నిలబడ్డ వాళ్ళు క్రమంగా తగ్గుతున్నారు అన్న ఇది వినపడుతుంది. మీరు ఇందాక చెప్పారు 1000 మంది, క్రాంతి గారు లాంటి వాళ్ళు 1000 మంది కావాలి ఈ ప్రజల తరపున పోరాటానికి. అలా తయారయ్యే ఎకో సిస్టమ్ ఈరోజు ఉన్నదా, లేకపోతే మీరు ఒక బృందాన్ని ఏమన్నా ప్రజల తరపున పోరాడే బృందాన్ని తయారు చేసే క్రమంలో ఏమన్నా ఉన్నారా? అంటే అందుకనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఈ నెట్వర్క్ ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే కోఆర్డినేషన్ నెట్వర్క్స్ వీటిని ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ పూర్తిగా ప్రజలు గమనించాల్సినటువంటిది ఏంటంటే ఈ నిర్బంధం అనేటువంటిది విపరీతంగా అమలు చేస్తుంది. ఈ నిర్బంధాన్ని తట్టుకొని నిలబడగలిగినటువంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు ఉన్నటువంటి వాతావరణం, మేము తొలినాళ్ళలో పౌరకుల ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి వాతావరణము, ఒక డెమోక్రట్, కనీసం అంతకు ముందు ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయినప్పుడు డైరెక్ట్ గా ఎస్పీ దగ్గరికి పోయి మాట్లాడగలిగే వాళ్ళం, ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడగలిగే వాళ్ళం. ఇవన్నీ జరిగి ఈ రోజు ఆ నిర్బంధం అనేటువంటిది చాలా పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ నిర్బంధమైనటువంటి పరిస్థితుల్లో కొంత ఎక్కువ మంది హక్కుల ఉద్యమంలోకి రావడం, ముందుకు పోవడం అనేటువంటిది కొంచెం కష్టసాధ్యంగానే కనిపిస్తుంది. అయితే మనకి చరిత్ర చెప్తుంది, ఎంత నువ్వు అదిమితే అంత అది లేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్బంధం అనేటువంటిది పెరిగినప్పుడు, అది వేరే రూపంలో నిరసన వెల్లువెత్తినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఈ ఫ్యాసిస్ట్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గలం విప్పుతారని చెప్పి, మాతో చేతులు కలుపుతారని చెప్పి మేము ఆశిస్తాం. అంతిమంగా ఈ తరం లాయర్లకి ఏం చెప్తారు? మీలాగా అనేక, మీరు ఇందాక చెప్పారు ఎర్రచందనం కేసులో 356 మంది వాళ్ళని కాపాడినప్పుడు కలిగిన తృప్తి ఎన్ని కోట్లు ఇచ్చినా మీకు కలగదు, లేకపోతే దేశవ్యాప్తంగా ఎంత పేరు వచ్చినా కలగదు. సో అలాంటి స్ఫూర్తి నిజంగా ఈ హక్కుల ఉద్యమనే కాదు, నిజంగా పేదల తరపున మీరు చెప్పారు బెయిల్ రాకుండా ఒక పేద మహిళ జైల్లో ఉంది, ఎస్సీ మహిళ అని చెప్పి. సో ఈ తరం లాయర్లకి న్యాయం చాలా ఖరీదైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ జనరేషన్, యంగ్ జనరేషన్ లాయర్లకి మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను వాస్తవానికి మనం పొట్టగుడ్డి కోసం, మన మనుగడి కోసం మనం ప్రొఫెషన్ చేసినప్పుడు కొన్ని కేసెస్ లో మనం ఫీజులు తీసుకోవాలా, మనం సర్వైవ్ కావాలి, మనం సస్టైనబుల్ కావాలా, అది ఓకే. బట్ అట్ ది సేమ్ టైం ఎంతో కొంత మీ సమయాన్ని, ఎంతో కొంత ఇలాంటి పేద ప్రజల కోసము, హక్కుల గురించి, జైలులో ఉన్నటువంటి వాళ్ళ కోసం, పేద ప్రజల కేసులను కొంచెం ఉదారంగా వాదించాలనేటువంటి ఒక అపీల్ అనేటువంటిది నేను మొత్తం న్యాయవాదులందరికీ కూడా ఇస్తున్నా. అంటే సొంత లాభం కొంత మానుకుంటే కొంత మనం సమాజానికి, సమాజంలో న్యాయ సహాయం అవసరమైనటువంటి ఆ న్యాయ సహాయం కోసం చేతులు చేస్తున్నటువంటి వాళ్ళకి మనం ఆపన్న హస్తాన్ని మనం అందివ్వగలుగుతామని చెప్పి, ఆ దిశగా కొంత లాయర్లందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను
వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నిజంగా థ్యాంక్ యూ క్రాంతి గారు. మీ 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 స్ఫూర్తి ఈ తరం లాయర్లకి కోర్టు మెట్లెక్కాలంటే భయపడే సమాజంలో నాకు అవసరమైతే నా అందుకొని నడిపించేటువంటి గొప్ప లాయర్లు ఉన్నారు. న్యాయం ధర్మంగా నాకు దక్కుతుంది, న్యాయ సహాయం దక్కుతుంది. కేసులో కనుక నిజాయితీ ఉన్నట్టయితే సహాయం అందించడానికి సపోర్ట్ ఉందని నమ్మే పరిస్థితి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి వాళ్ళే నిజంగా ఈ మనిషి అంటేనే మంచోడు కార్యక్రమానికి స్ఫూర్తి. థ్యాంక్ యూ క్రాంతి గారు. ఇది ఈ వారం మనిషి అంటేనే మంచోడు. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.